అమ్మ నేను తప్పితే ప్రతోడికి జాబొస్తుంది. నాకు తప్పితే ప్రతి ఎదవకి జాబొస్తుంది. సో, ఇలాంటి మైండ్ తోటి, ఇలాంటి ఆలోచనతోటి చాలామందుండుంటారు. సో, మనకు సక్సెస్ అవ్వట్లేదు. వాడు సక్సెస్ అయ్యాడు, వీడు సక్సెస్ అయ్యాడు, ఆడికి జాబొచ్చింది, నీకంటే చిన్న ఏజ్, వాడు అప్పుడే సెటిల్ అయిపోయాడు. ఇలాంటి పేరెంట్స్ దగ్గర నుంచి, "ఏం జేత్తన్నావురా?" ఇలాంటి డైలాగులు ఏదైనా ఫంక్షన్‌కెళ్తే రిలేటివ్స్ నుంచి. ఇలాంటివి వస్తూనే ఉంటాయి. సో, చాలామంది నేను ఈ మధ్య గమనించిన మన స్టూడెంట్స్‌లో ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఒకలా ఉండదండి. ఒకడికి త్వరగా 20 ఇయర్స్‌కే సెటిల్ అవ్వచ్చు. ఒకడు 25 ఇయర్స్‌కి సెటిల్ అవ్వచ్చు. ఇంకోటి 35 ఇయర్స్‌కి ఇంకా బెటర్‌గా సెటిల్ అవ్వచ్చు. సో, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ రోజొస్తుంది. కానీ అప్పటి వరకు మనం ఆ సక్సెస్ కోసం పోరాటం చేయాలి. దానికోసం మనం వెయిట్ చేయాలి. జాగ్రత్తగా పని చేయాలి. ఖాళీగా ఉంటే రాదండి మళ్ళా. మనం వర్క్ చేస్తూ ఉండాలి. మనం ఏదైతే రాసుకున్నామో మన ఎయిమ్ దానికోసం ప్రయత్నిస్తుండాలి. అక్కడితో స్టాప్ చేయకూడదు. సో, నీ స్టోరీ నువ్వే రాసుకోవాలి. ఎవడో రాయకూడదు దాన్ని. ఎప్పుడు సక్సెస్ అవుతాం, ఎలా సక్సెస్ అవుతాం అనేది మీ చేతుల్లో ఉండాలి. సో, కంటిన్యూయస్ ఎఫర్ట్ అనేది మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి డీమోటివేట్ అవ్వద్దు. సో, కష్టపడండి. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త స్కిల్స్ నేర్చుకోండి. బెటర్ జాబ్స్ వస్తాయి. సో, 2026ని ఎయిమ్‌గా పెట్టుకోండి. ఎనీ కాస్ట్ 25 ఆల్రెడీ అయిపోయింది ఇలా కాదు. 25లో ఇప్పుడు ట్రై చేస్తున్నోళ్ళు కూడా నవంబర్, డిసెంబర్‌లో కూడా జాబ్స్ ఉంటాయి. నేను 2026 నుంచి ఫ్రెష్‌గా మళ్ళా స్టార్ట్ చేస్తా ఇలా వద్దు. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. నవంబర్, డిసెంబర్‌లో కూడా కాల్స్ ఉంటాయి. మీ ప్రిపరేషన్ ఏమన్నా ఉంటే ఎక్కడ కూడా పాస్ తీసుకోవద్దు. కంటిన్యూషన్ చేయండి. డేట్ మాత్రమే మారతది. క్యాలెండర్ మారతది. మిగతా ఏవి మారవు. మన ప్రోగ్రెస్ మనం కంటిన్యూగా ఉండాలి. థాంక్ యూ.